ఎంతసేపు అయింది వచ్చి? ఇంత క్రితమే వచ్చాను. ఏమిటి అలా చూస్తున్నారు? అబ్బాయి ఏం లేదు. ఆ ఫోటో ఎవరిదా అని చూస్తున్నాను. మా పెద్దబాబు. నీ పెద్దబాబు అంటే? నా మొదటి భార్య సంతానం. వాడి భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నా, కానీ చిన్నతనంలోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వాడే గనక ముందు ఉంటే ఉండకేమవుతాడండి. దగ్గరలేడుగా. అదేమిటండి కోసం? మీ హృదయం ఇంతగా కలవరిస్తున్నప్పుడు అతను మాత్రం మీకు దూరంగా ఉంటాడా? ఉండగలడా? అది ఒట్టి భ్రమ. మళ్ళీ మొదలు పెట్టారు. ఇదిగో ఇది వరుస. దూరపు కొండల్లోని పని. ఎంతో గొప్పవాడైన సుందరం ఎదురుగా ఉన్నా ఆయనకు ఆనందం లేదు. ఎప్పుడో వెళ్ళిపోయిన వాడు పెద్ద పైన తలుచుకుంటే చాలు ఆవేదనలో పడిపోతారు. ఎంతైనా కన్నబిడ్డ కదమ్మా. ఆ జ్ఞానం వాడికి ఉండొద్దుటండి. అలా తెలిసిన వాడికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? రే కాఫీ బాబు. బాబు గారు మీరు నేను తీసుకోండి. నేను ఇప్పుడే ఆఫీస్లో తీసుకొచ్చాను. మిస్టర్ అగ్ని, ఆచూకీ అని తెలిసిందా? తెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా తెలుస్తుంది. ఎక్కడికి పోతారు? మొన్న మన విమానం కూలే చోట పరిశీలించగా టైం బాంబులో ఒక భాగం దొరికింది. పోలీస్ కమిషనర్ గారు తమ బంధువులు పారాచూట్లో దిగిన వాళ్ళని కూడా చూశామని చెప్పారు. ఆ ఆధారాలను బట్టి మనం ఇక్కడ పరిశీలించగా మనకి ఈ జుట్టు హెయిర్ క్లిప్పు దొరికాయి. దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ గొడుగుల్లోంచి దిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆడదై ఉండాలి. ఏమంటారు? అంతేకాదు, పోలీస్ కమిషనర్ గారింట్లో జరిగిన హత్యలకు వీళ్లకు ఏదో సంబంధం ఉండవచ్చు. ఆ విషయం తేలాలి అంటే ముందు కరుణకు స్పృహ రావాలి. అంతవరకు మనం పొంచి ఉండాలి. పుణ్యాన్ని కడితే పాపం ఎదురైనట్టు అయింది. ఏమండి, నా మాట విని మీరు ఉద్యోగం మానేయండి. దచ్చుకుంటే బలుసాగు తినొచ్చు. చాలేదు, ఒకటే స్వద. అది కాదండి, ఎవరో మన మీద కన్నేసి కూర్చున్నారు. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా మన్ని కూడా పొట్టను పెట్టుకుంటారు. ఇంటికి వస్తే ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండదు. చిచ్చి, ఓటికొండలా వాగుతున్నానంటారు. అంతేనండి, అనుభవిస్తేగా తెలిసి రాదు. వీరు ఖాన్ బహదూర్ మహమ్మద్ కరీం అబ్దుల్లా ఖాన్ గారని. వీరు కుటుంబంతో మక్కా వెళుతున్నారు. ఈ వస్తువులకి తీసుకుని 10,000 ఇప్పించారు. అంకియే నేను వచ్చేసరికి ఆయన నీళ్ళకు పోయినాడు. చంద్రలాల్ ఇంటి మాట్లాడుతున్నాం. చంద్రలాల్ చంపేసేశారు. చూడండి చూడండి. వచ్చారా బాబు? పొద్దున్నే మొదటినే చెప్పాను. కుంపటి తెచ్చుకుని గుండెల మీద పెట్టుకున్నారా అమ్మా? ఎవరు చేశారు ఈ పని? పడిపోయినవాడమ్మా. వెంటనే వెళ్ళండి. ఆ గుమ్మం దగ్గర ఎదురుపడ్డాడే, అతను పట్టుకోండి. మనిషి పోతే పోయాడు, చిన్నపెట్టిన డబ్బు కూడా పోయింది సార్. మీరు బ్రతికి ఉండారా? బతికే ఉండా, డబ్బు అంతా పోయింది. ఏమిటి సెడ్జీ, ఏం జరిగింది? ఏం జరిగింది? 2 మనుషులు
డబ్బు అడిగావు, నాణ్యం చూసాం, డబ్బు ఇవ్వకపోయినాం. ఏమో చేసావు, అంతా చీటి, డబ్బు పోయింది, అంతా పోయింది సార్. అది సరే గాని షెడ్జీ, అదేమిటి పెట్లో లైట్లు వెలుగుతున్నాయి రెండు? సార్ దొంగ దొరికావు సార్, దొరికావు. ఎలా? ఇందులో సార్ ఊప పెట్టెలో కెమెరా ఇరికిపించాం. మనము లేకుండా ఈ మీటర్ నొక్కకుండా ఎవరైనా తలుపు తీసా ఆయన వెళ్ళి అందులో పడతారు సార్. అంటే ఫోటో అమ్మాజీ, ఫోటో. ఏది ఏది? ఇదిగో సార్, ఇదిగో దొంగ దొరికావు సార్. హలో అప్పుడు చచ్చా, అప్పులు పప్పులు ఏంటి? అప్పుడు కుమారి ఎవరెవరు? నేనేసుకుంటున్నా, వెళ్ళిపో. అమ్మాయి ఊరమ్మో, మా బాబు వచ్చినాడు. ఆవిడ మీ బాబు. మా బాబు వచ్చాడంటే మీ బాబా? అయ్యో, మీ బాబా? ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు? వెళ్ళిపో. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపో. వెళ్ళను? ఎక్కడికి వెళ్ళను? అయ్యో, వెళ్ళిపో. ఇటు. వెళ్ళిపో. అయ్యో, అయ్యో, ఏమ్మా? వెళ్ళిపో. అయ్యో. అమ్మాయి అప్పులు సరుపమ్మా. వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఎవరమ్మా వెళ్ళిపోన్నా? దెయ్యమన్నా? పోలీసు పోవా ఇంటికి దెయ్యమా? ఒత్తుకుని నా జుట్టులు పోసుకుని ఇలా 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 మీద మీద కూర్చి ఇలా చెయ్యట్టుకుని బరబర లాక్కొచ్చి ఇలా కూర్చోబెట్టిందయ్యా. ఆ తర్వాత ఏమైందమ్మా? నీళ్ళోసుకుంటుంటే ఏది దెయ్యమే? నాను ఇంకా తొడేనా అన్నదయ్యా. ఆ పడంగా కూకోబెట్టి ఈ దుప్పటి తీసి నెత్తి మీద వేసి గట్టిగా పట్టుకొని పీక పిసికేస్తుంటే నాను వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. వెళ్ళిపో, అన్నవా? వెళ్ళిపో, అబ్బా, వెళ్ళిపో. ఏటమ్మా వెళ్ళిపోనారా? వెళ్ళిపోలేదయ్యా. అసలు అమ్మా నువ్వు పోలీసు పోల ఇల్లంటే దెయ్యం వచ్చేదే కాదు. ఈ మాట రాని మక్కలు కూడా వేస్తాను. నువ్వు ఉంటా రానే రాదయ్యా. పెసరట్టు పడత పట్టు. పెసరట్లు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు. ఆత్మారావుడు గిజగిజలాడిపోతున్నాడు. ఆహా. అడిగి తీసుకొచ్చుగా నాయన, అంత తొందర ఎందుకు? పొరపాటు అయింది బాబు. పర్వాలేదు, ఇలా నకసిగా పర్యంతో మంట బాబు. అబ్బా అబ్బా బాబు, పంపదీసి నన్ను ఏమైనా చేస్తారా? అందుకో ఆ పై వరుసలో మూడవది దాడి ఇలా తీసుకురా. అమ్మా మందర స్వామి, ఇదిగోండి. నీకు కళ్ళు లేవా స్వామి? ఉండి నువ్వు చేసిన పని చంపాడు స్వామి. ఇదిగోండి సీసాల మందు, నీ కాళ్ళ చేతి మీద వేసుకో. అమ్మా 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 అమ్మా, ఎగిపోతుందే. పూర్తిగా తగ్గిపోయిందే. అమ్మా ఎక్కాను గట్టు. స్వామి, ఇక జీవితంలో ఎప్పుడూ పొరపాటు చేయనండి. ఆతృత అనర్థాలకు దారి తీస్తుందని ఇప్పుడైనా అర్థం చేసి. అర్థం ఏమిటి స్వామి? వర్షాలకి రోడ్ల మీద గండ్లు పడ్డట్టు పడతాను. స్వామి, అసలు ఏం జరిగిందంటే ఆ విషయం నాకెందుకు, ఎదురుగా పోలీసు వారు ఉన్నారు. మీరెవరో మహాత్ములాగా ఉన్నారు, మీరే కాపాడారు. మిమ్మల్ని ఎవరాలి స్వామి? వారు కాదు కదా, ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. స్వామి, మీరే కాపాడాలి. భయం లేదు. ఇతను చేసిన నేరం ఏమిటి నాయన? అది మాకు తెలుసు. మీకెలా తెలుసండి? చేసింది ఎవరో చూసింది నేనైతేను. కమిషనర్ గారి ఇంటికి వెళ్ళి డబ్బిస్తాను, సేటు గారికి తీసుకొచ్చి ఇవ్వాలని వచ్చాను. ఆ ఇంట్లో నౌకరువా? ఒక నౌకరు ఏంటండి, గుమస్తా మేనేజర్ అన్ని నేనేనండి.
పైన అమ్మగారు రమ్మని పిలిచారు, ఈలోగా కింద సేటు గారిని ఎవరో హత్య చేసేశారు. ఆ దృశ్యం నువ్వు చూశావు, భయపడ్డావు, పోలీసులు పట్టుకుంటారని పారిపోయి వచ్చావు, అంతేనా? అవునండి. అంతా చూసినట్టు చెప్పేస్తున్నారే, మర్చిపోయాను. ఇదిగోనండి డబ్బు, ఇందులో ఒక్క నోటు కూడా దారిపోకుండా పట్టుకొచ్చాను, తీసుకోండి. ఇంతకంటే నీకేమీ తెలియదంట. తెలియదండి. తెలిసిన్నవాడైతే ఇంత తెలివి తక్కువగా మీకు చిక్కడు బాబు. అమాయకులకు ఆపదలు, మోసగాళ్లకు మంచి లోక సహజం అయిపోయింది. ఇతను నేరస్తుడు కాడు, ఇతని వల్ల ఎవ్వరికీ చెడ్డ జరగదు, ఇతను నా దగ్గరే ఉంటాడు. స్వతంత్ర దినోత్సవం జరుపుతున్నాం. ఈ సంవత్సరం ఒక పంజాబీ నర్తకితో మంచి డాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం. శ్రమ తీసుకుంటున్నట్టున్నారు. శ్రమే ఉందిలేండి, ఆది నుంచి ప్రజాసేవ. వస్తానండి, టైం అయింది. స్టేషన్కి వెళ్ళి పంజాబ్ డాన్సర్ను రిసీవ్ చేసుకోవాలి. ఆగ్నేయ గారితో కూడా మరీ మరీ చెప్పండి. అలా రండి రండి, ఇదే కంపార్ట్మెంట్. నమస్కారం. నమస్తే. ప్రీతం గారు మీరేనండి? క్యా? తుమ్ ఆప్ ప్రీతం గారు? జీ హా. నేను సుదర్శనం, డాన్స్ డాన్స్ సుదర్శనం. అచ్చా అచ్చా. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. డాక్టర్ గంగాధరం. హౌ డు యు డు? హౌ డు యు డు? లాయర్ బ్రహ్మయ్య. నమస్తే. మన ఇంటికి పోదారండి. క్యా మతలబ్? మన ఘర్కు పోదాం. ఆవండి ఆవండి. ఓహో, అచ్చా. సామాన్లు పట్టరండి.